హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన సేమియా పాయసం ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసానికి ముందుగా 400 గ్రాముల సేమియాలు, 300 గ్రాముల పంచదార, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి పౌడర్ని తీసుకున్నానండి. సేమియా పాయసం పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ఇష్టం కదండి. వేసవిలో పిల్లలు ఇంటికాడే ఉంటారు కదా, అందుకోసం చేసేదండి. సో ఈ పాలు 1 లీటర్ అండి. లీటర్ పాలని మన సేమియా పాయసానికి తీసుకున్నాను. ఇవి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా తీసేసుకున్నాను. సో ఈ పాలను కూడా మనం ఫస్ట్ ఒక స్టవ్ వెలిగించేసుకొని ఓ పక్కన వేడి చేసేసుకుందాము. ఎందుకంటే మన ప్రాసెస్ అంతా చేసేలోపు ఈ పాలు కూడా మరుగుతూ ఉంటాయి. లేట్ అవ్వకుండా ప్రాసెస్ కూడా 10 నిమిషాలు అయిపోయేలా సెట్ చేసుకోవడం అన్నట్లు. సో ముందుగా ఒక స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలండి. కాస్త గిన్నె వేడెక్కేదాకా చూడాలి. కాస్త గిన్నె వేడెక్కాకే మనం నెయ్యి వేసుకుంటే తొందరగా హీట్ అవుతుంది. గిన్నె వేడెక్కక ముందే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకున్నాం అనుకో లేట్ అవుతుంది కదండి. సేమియా పాయసం చాలా చాలా బాగుంటుంది. ఈ వేలో చేసుకుంటే మీరు కూడా చూసి చేసుకోండి. గిన్నె వేడెక్కిందండి. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. హోమ్ మేడ్ గీ అండి. ఈసారి నెక్స్ట్ టైం ఈ రెసిపీని కూడా మీకు చూపిస్తాను, ఎలా ఇంట్లో గీని తయారు చేసుకోవాలో. సో 1 చెంచాడు నెయ్యి వేసుకొని అది వేడెక్కాక ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని దూరగా వేయించేసుకోవాలి. బాదం పప్పు వచ్చేసి నేను కొంచెం దంచినట్టుగా చేసేసాను. సన్నగా ముక్కలు కోసే టైం వేస్ట్ చేసుకోకుండా ఒకసారి అలా దంచేసాను. అవి 2 పలుకులుగా విడిపోయాయి. జీడిపప్పుని చిన్నగా కట్ చేసేసుకున్నాను. అంటే అది కూడా చేత్తో ఇలా అనేసాను, ఏది కత్తి పెట్టి సన్నగా చాప్ చేసింది అయితే కాదు. సో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ మూడింటిని కూడా ఒకేసారి నేను గిన్నెలోకి వేసేసుకొని వేయించుకుంటాను. విడివిడిగా కూడా వేయించుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వారిది. దూరగా మాత్రం వేయించుకుంటాను. మరీ బాగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే నేను వేయించుకోను. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలోనే పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ మాడిపోతాయి కదండి. సో ఇలా మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ కొంచెం గోల్డెన్ రెడ్, జస్ట్ గోల్డెన్ రెడ్ వచ్చాయి అంటే మనం తీసేసుకోవచ్చు వీటిని. గోల్డెన్ రెడ్ వచ్చే టైంకి అవ్వండి కిస్మిస్ కూడా పొంగుతాయి, మంచిగా ఉబ్బుగా అవుతాయి. ఇలా జస్ట్ 2 మినిట్స్ కూడా పట్టదు, 1 మినిట్లోనే ఫ్రై అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో. సో ఈ ఫ్రై అవ్వగానే వేరే ప్లేట్లోకి కానీ గిన్నెలో కానీ తీసేసుకోవాలి. సో ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాన్లో లేదా గిన్నెలో మళ్ళీ 1 చెంచాడు నెయ్యి వేసేసుకొని, ఆల్రెడీ వేడెక్కిన గిన్నె కనుక నెయ్యి వేసుకోగానే వేడెక్కుతుంది. సో ఈ నెయ్యి కొంచెం ఇలా వేడెక్కగానే సేమియాలు కూడా దీంట్లో ఫ్రై చేసేసుకోవాలి. సేమియా ఎవ్వరు చేసినా ఒకేలాగా అస్సలు రాదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఈ సేమియాలు వేయించే విధానంలోనే మెయిన్ ఆ సేమియా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఉంటుందండి. ఎందుకంటే సేమియాలను ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా బాగా నీట్గా అన్నీ ప్రతి సేమియా వేగేలా ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేయించుకోవడంలోనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చేసిన సేమియా 2 రోజులు 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అదే కన్సిస్టెంట్తో పల్చదనంతో ఉండాలి. కొంతమంది చేస్తే గంజి గంజిగా మెత్తగా పిండి పిండిగా అయిపోతుంది. సో అలా మాకు నచ్చదనమాట. చూడండి ప్రాసెస్ మొత్తం నీట్గా మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని, వీలైతే సిమ్మిలో పెట్టుకొని వేయించుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కలుపుకుంటూనే ఉండాలి, కాకపోతే లేదంటే ఒక పక్కనే మాడిపోవడం, ఒక పక్కన తెల్లగా ఉండడం అవుతుంది. కనుక ఇలా కలుపుకుంటూనే ఉండాలి సేమియాని. సేమియా ఉప్మా అయినా కానీ సేమియా పాయసం అయినా కానీ సేమియాలు వేయించే విధానంలోనే ముందు 70% ప్రాసెస్ ఆధారపడి ఉంటుంది. ఈ సేమియాలు ఎంత ఎర్రగా మెరూన్ గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాము, అది అంత పర్ఫెక్ట్గా మెత్తగా అయిపోకుండా ఏమంటారు పల్చగా పొడి పొడిగా ఉంటుందన్నమాట. సేమియాలో కూడా సేమియాలు పాలు సేమియా ఇట్లా విడిపోయినట్లుగా మంచిగా ఉంటుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలి, బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ ఒకే రకంగా వేగుతున్నాయి, ఒకటొకలా లేకుండా
బజార్లో ఫ్రై సేమియాస్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే అవుతున్నాయి చూడండి. ఎక్కువ నెయ్యి కూడా పట్టదు, దానికో చెంచాడు దీనికో చెంచాడు వాడింది అంతే. చూడండి మంచిగా గోల్డెన్ రెడ్ కలర్కి వచ్చేసాయి. సో ఇలా గోల్డెన్ రెడ్కి వచ్చాక మళ్ళీ వీటిని కూడా ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. లేదు అనుకుంటే నేనైతేనేమో సేమ్ ఇదే గిన్నెలో ఈ పాలను వంపేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ పక్క పొయ్యి మీద నేను ఆల్రెడీ పాలు పెట్టి మసాలా పెడుతున్నాను కదా, అందులో వేసేసుకోవాలి. లేదు ఇలా చేసుకోమంటే సేమ్ అవి గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ పాలు మరగబెట్టేసేసుకొని అవి అందులో వేసేసుకోవడమే. నేను మాత్రం ఇలా పోసేసుకుంటాను, నాకు అలవాటు. ఇలా వేసేసుకొని కలిపేసుకొని పాలు మాత్రం ఒకేసారి గుమ్మరేయకుండా ఫస్ట్ సగం పోసి ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే వెంటనే వేడికి ఉండలు కట్టేస్తుంది కదా, ఆ ఉండలు కట్టకుండా ఉండడానికి ఫస్ట్ సగం పాలు పోసి కాస్త కలుపుకొని మళ్ళీ పాలు అలా పోసేసుకోవాలి. లీటర్ పాలు తీసుకున్నాను కదా, చూడండి పాలే ఎక్కువ ఉంటాయి. ఈ పాలు తీసుకునే విధానము ఆ సేమియాలు వేయించుకునే విధానంలోనే మంచి సేమియా పాయసం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ కన్సిస్టెంట్తో మీరు చేసుకున్నా కూడా మీ సేమియాలు కూడా 2 రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే గట్టి పడవు, ఇలానే పల్చటి కన్సిస్టెన్స్తోనే ఉంటుంది. మిగతా పాలు కూడా వంపేసేసుకున్నాను. సో వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకోవాలి. సో ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. సో రుచికి సరిపడా సేమియాలోకి ఎంతైతే పడుతుందో, అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది అయితే స్వీట్ తక్కువగా తింటారు. వాళ్ళు దాన్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే నిజం చెప్పాలంటే సగానికి సగం సేమియా వేసేస్తాను. అంటే సేమియాలు క్వాంటిటీ ఎంత ఉంటే పాలు సేమియాలు దానికి తగ్గట్లుగా తీయగా ఉండాలి మాకు. సో దానికి తగ్గట్టుగా వేసేస్తాను. అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు 2 పొంగులు వచ్చేంత వరకు మన సేమియా పాయసాన్ని ఉడికించుకోవాలి. 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. 2 చెంచాల నెయ్యి, కానీ చూడండి ఎట్లా పేరుకుందో. సో మన ఇంట్లో చేసుకున్న సేమియా ఎప్పుడు కూడా నెయ్యి కూడా ఎప్పుడు కూడా అలానే కనిపిస్తుంది సేమియాలలో. ఆల్మోస్ట్ ఉడుకుతున్నాయి చూడండి. పొంగు వస్తూనే ఉంది పాలు, అలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 పొంగులు పొంగేంత వరకు. నెయ్యి ఇంట్లోది కదండి, మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్ ఇల్లంతా వస్తుందండి. సేమియాలు 2 పొంగులు పొంగాయి, ఆల్మోస్ట్ ఉడకడం కూడా అయిపోయింది. చూసారా, పాల్లాగే ఉంటుంది, సేమియాల్లాగే ఉంటుంది, కానీ ఉడికిపోతుంది. సో మనం వేయించుకునే విధానంలోనే మన సేమియా పాయసం అనేది ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా సేమియాని ఎంత నీట్గా బాగా ఫ్రై చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా మన సేమియా పాయసం వచ్చేస్తుంది. 2-3 నిమిషాలు అలా ఉడకబెట్టినా కూడా ఆ సేమియాలు అనేవి మెత్తగా అయిపోవు, పిండి. సో ఈ స్టేజ్లో ఇక దింపేస్తాము సేమియా అని అన్నప్పుడు ఈ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ముందుగా వేయించుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసేసుకుంటే అవి మెత్తగా వచ్చేస్తాయి. కొంచెం అవి కూడా క్రంచీగా ఉండాలి అంటే ఈ స్టేజ్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసారుగా సేమియాలు. సో ఈ స్టేజ్లోనే ఇంతవరకు ఉడకబెట్టేసుకోవాలి. ఇక మనకి ఇంత ఓకే చాలు అనుకున్నప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడికి కూడా ఇంకా సేపటికి కూడా ఆ సేమియాలు అనేవి ఉడుకుతూ ఉంటాయి. సో అందుకే ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లబడ్డాక తినాలి. వేడిగా తినేవాళ్ళు వేడిగా తింటారు, చల్లబడ్డాక తినేవాళ్ళు చల్లబడ్డాక తింటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా 2 డేస్ వరకు తినొచ్చు. సో డిష్ అవుట్ టైం. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే చేసుకొని ట్రై చేసి తినండి. అలాగే ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్. మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. చూసారుగా, చల్ల పట్టాక కూడా చూపిస్తున్నాను మీకు, అదే థిక్నెస్తో ఉంది చూడండి. జ్యూసీగా సేమియా పల్చగా. ఇలా 2 డేస్ అయినా కూడా మన ఈ సేమియా పాయసం ఎంత కమ్మగా అద్భుతంగా పల్చగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చేసుకొని తినండి. తర్వాత కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్.